హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే సింపుల్గా అయిపోయే ఒక కర్రీ అనమాట. ఒక కర్రీ రెసిపీ చూపించాలనుకుంటున్నాను మీకు. నేను ఎక్కువగా అంటే ఎక్కువ మోతాదులో ఉండి మళ్ళీ అది వేస్ట్ అయిపోయి అన్నట్టుగా చూపించట్లేదండి. మేము ఇంట్లో ఎలా ఏమి వండుకుంటాము, ఎంత క్వాంటిటీలో అయితే మాకు సరిపోతుంది ఏంటి అనేది నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఎక్కువ ఉండి అది నేను వేస్ట్ చేసి పిల్లలు తినక ఇంట్లో అవ్వక అది మళ్ళీ అలాగే ఉండిపోవడం కంటే మనం ఎంత తింటామో అంతే వండుకుంటాము. అదే మీకు కూడా నేను చూపించాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కొంచెం తీసుకోవాలన్నమాట. మేము తినేవి ఇంట్లో సాయంత్రం టప్పుడు ఏం తింటాము, మధ్యాహ్నం ఏం తింటాము, మార్నింగ్ టిఫిన్లో ఏం తింటాం అనేది మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేసి అంత చేసి అది పాడు చేసుకోవాలనేది మాత్రం నాకు లేదండి. ఎందుకంటే మా ఇంట్లో మేము ఏం చేసుకుంటాము, మా ఇంట్లో ఎలా ఉంటుంది అనేది నేను ఈ యూట్యూబ్ ద్వారా మీకు చూపించాలని ఆశపడుతున్నాను అనమాట. సో ఈ రోజైతే సింపుల్గా అయిపోయే చక్కగా డైజెషన్ అయిపోయే ఆకుకూరల కర్రీ అయితే చేయబోతున్నానండి. అన్ని ఆకుకూరలు కలిపిన కర్రీ అనమాట. తోటకూర చుక్కకూర కలిపి ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను. ఇక అది ఎలా చేస్తాను ఏంటనేది నేను మీకు చూపించేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఓకేనా అండి? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే చలో. ఓకే అండి, ఈరోజు రెసిపీ ఏంటంటే తోటకూర చుక్కకూర కలిపి కర్రీ చేస్తున్నానండి. చక్కగా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసి చక్కగా ఎలా వండుతాను ఏంటనేది నేను మీకు చూపిస్తాను అనమాట. చాలా సింపుల్ గా అయిపోయే కర్రీ అనమాట అండి ఇది. దానికి కావాల్సిన ఏంటంటే, ఫస్ట్ ఆకుకూరలు అన్ని చక్కగా శుభ్రం చేసుకొని ఒక 4-5 సార్లు వాటర్లో వాష్ చేసుకొని మనం వడగిన్నెలో వడపెట్టుకుని ఇలా ఉంచుకోవాలన్నమాట. సో ఇలా పెట్టానండి, కడిగేసి పెట్టేసుకున్నాను నేను ముందే. దానికి కావాల్సింది ఏంటంటే, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు తీసుకున్నాండి, మీడియం సైజు టమాటాలు. ఇంకా మీరు కావాలంటే ఇంకా 2 టమాటాలను వేసుకోవచ్చు. మాకు ఈ 2 టమాటాలు సరిపోతాయి అనమాట. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, బాగా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పుదీనా అండి. పుదీనా అన్నిట్లో టేస్ట్ రాదండి, కొన్నిట్లోనే టేస్ట్ వచ్చింది అనమాట. ఇది నేను ట్రై చేసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను అనమాట. పుదీనా అండి ఒక 4-5 రెమ్మలు తీసుకొని శుభ్రంగా కడిగి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి కర్రీ, చాలా చాలా బాగుంటుంది. సో అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. తోటకూర చుక్కకూర కూడా చక్కగా కడిగి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం కర్రీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. ఎక్కువ పట్టదండి ఆకుకూరలకి, కొంచెమే పడుతుంది అనమాట ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్లు అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఏం వేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఆవాలండి, కొంచెం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, టీ స్పూన్లో సగం అనమాట మెంతులు వేసేసుకుందామండి. పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. నేనైతే వేయనండి. పోపు దినుసులు అనేవి కొన్నిటిలోకి టేస్ట్ వస్తుంది అనమాట, అన్నిటిలోకి టేస్ట్ రాదండి. నేను ఎక్కువ పోపు దినుసులు అనేది తక్కువగా వేస్తాను. ఎక్కువ జీలకర్ర మెంతులు ఆవాలు అనేది ఎక్కువ వాడతాను అనమాట. అవి మనం చట్నీస్ చాట్కి అయితే కొంచెం అవి బాగుంటాయి అనమాట, అన్నిటికీ బాగోవు అనమాట. సో ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. అవి వేగిపోయినాయి కదా. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా వేపుకుందాము. ఆవాలు జీలకర్ర మెంతులు చక్కగా మంచి అరోమా వస్తుందన్నమాట. కలిపేసేసుకుందామండి ఒకసారి. ఇవి వేగాలన్నమాట చక్కగా. మరి ఎక్కువగా ఏం బ్రౌన్ కలర్ రావవసరం లేదండి. మనం వండుకునేది ఆకుకూర కాబట్టి ఆకుకూరలు బాగా మగ్గనిచ్చాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎక్కువ మగ్గినా అందులో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి అనమాట. సో ఎక్కువగా మగ్గాల్సిన పని అయితే అవసరం లేదు. చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాతే, నేను తిన్న తర్వాతే నేను మీకు ఈ టేస్ట్ అనేది చెప్తున్నాను అనమాట. నిజంగా పుదీనా వేస్తే ఆకుకూరల్లో అదొక ఫ్లేవర్ అనమాట, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇవైతే వేగనిద్దామండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయండి.
ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు పుదీనా అండి వేసేసుకుందాం, 2 వేసేసుకుందామండి. పుదీనా ఫ్లేవర్ చక్కగా మంచి అరోమా వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. చక్కగా కలిపేసేసుకుందాము. మగ్గాలండి అది. మనం కొంచెం పసుపు అయితే వేసుకుందాము. పసుపు కొంచెం, దీనికి సాల్ట్ వేసుకుందామండి. కల్లుప్పు తొందరగా కరగదనమాట. ఎక్కువ క్వాంటిటీ అయితే కల్లుప్పు వేసుకోవచ్చు. నేను మాకు సరిపడా ఉంటున్నాను కాబట్టి ఇదిగోండి 1 స్పూన్ అయితే వేసాను. ఇంకొంచెం వేద్దామండి. ఆకుకూరలు ఎక్కువగా తినండి, చాలా మంచిది. ఈ వర్షాలు పడటం వల్ల ఏంటంటే వాతావరణం చేంజ్ అయిపోయి అందరికీ ఫీవర్స్, టైఫాయిడ్ అని, మలేరియా అని, డెంగ్యూ అని అలా వస్తున్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వండుకొని తినేవి మాత్రం చాలా వేడివేడిగా వండుకొని తినాలండి. ఎక్కువ చాలా పొద్దున్న సాయంత్రం కాకుండా చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడివేడిగా వండుకొని తినేటట్టుగా చూసుకోండి ఎక్కువ శాతం. అంటే ఎందుకంటే వర్షం పడుతుంది, చేంజ్ వచ్చేసింది అనమాట వాతావరణంలో, అందుకనే చెప్తున్నాను అనమాట. మగ్గనిద్దామండి సిమ్లో పెట్టి. చూసుకుందామండి ఒకసారి. వావ్, నేను మా ఫ్యామిలీకి సరిపడా వండుతున్నానండి. అదే నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. మంచి మంచి అరోమా అయితే వస్తుందండి. పుదీనా వేసాం కదా, అసలు ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. ఇప్పుడు ఇవి మగ్గినాయి కదా, మనం ముందే కడిగి పెట్టుకున్న చక్కగా 4-5 సార్లు కడగండి ఆకుకూరలు. ఎందుకంటే మట్టి ఉంటుందన్నమాట, వర్షాలు పడుతున్నాయి కదా. దాని మూలాన ఏంటంటే ఎక్కువ మట్టితోనే ఎక్కువ కట్టేస్తున్నారు వాళ్ళు కట్టలు అనేవి. మనం చక్కగా పోసేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ ఒక 4-5 సార్లు కడిగితే చక్కగా అందులో ఉన్న మట్టి అంతా పోయి చాలా నీట్ గా చాలా ఫ్రెష్ గా ఉంటుందన్నమాట. చూసారా, నేను నిన్న తీసుకున్నానండి, ఇది మీకు చూపించాను అన్నట్టు వీడియోలో. అది చక్కగా నేను కవర్ లో పెట్టుకున్నాను అనమాట. చాలా ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడైతే కట్ చేసేసి మనం వాష్ చేసుకున్నాం కదా, ఇదైతే వేసేసుకుందాము. ఇలాగా తోటకూర కానీ ఆకుకూరలు ఏమైనా సరే మనకి చాలా కంటికి చాలా మంచిదండి. పిల్లలకి ఇంకా ఇంకా ఆరోగ్యం అనమాట. ఇప్పుడు ఇలా వేసాం కదా, మనం దీని మీద ఒక 3-4 నిమిషాలు మూత అయితే పెట్టేసేద్దామండి. ఇక అది చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఓకేనా అండి, మూత అయితే పెట్టేసేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, ఒకసారి చూసుకుందామే. వావ్, చూసారా, చుక్కకూర కదండి వేసింది మనం. చుక్కకూర తోటకూర కదా, చుక్కకూర తొందరగా మగ్గిపోతుంది, వేసిన వెంటనే మగ్గిపోతుంది అనమాట. తోటకూర అనేది కొంచెం టైం తీసుకుంటుంది. కలిపేసేసుకుందామండి. అబ్బా అబ్బా అబ్బా, ఏదైనా సరేనండి వేడి వేడిగా వండుకొని తింటే ఎంతైనా అదొక టేస్ట్ అనమాట అండి. నిజంగా చల్లారిపోతే అదొక టేస్ట్ అనమాట. వండుకొని వేడివేడిగా తింటే అదొక టేస్ట్ అనమాట. అది కాకుండా వాతావరణం కూడా బయట చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, తుఫాన్ అంటున్నారండి. 3 days వర్షం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో మనం ఈ వర్షం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గమనించండి. కర్రీ అయితే ఉడుకుతుందనమాట, ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత మనం కారం వేసుకుందాము. సింపుల్ గా అయిపోయే రెసిపీ అనమాట అండి. ఇది చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది. మనం చక్కగా కూర్చొని కబుర్లు ఆడుకుంటూ పొయ్యి పెట్టేసేసుకుంటే ఒక పక్కన కర్రీ, ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాం అనుకోండి, మాట్లాడుకునే లోపల చక్కగా ఉడికిపోతాయి అనమాట. వేడివేడిగా పిల్లలకి ఆయనకి చక్కగా పెట్టేసేసేయచ్చు. కూటి కోసమే కోటి విద్యలు అంటారు కదండి, అలా అనమాట. మగవారు బయటికి వెళ్ళి కష్టపడతారనమాట. మనం వాళ్ళ కోసం వాళ్ళు వచ్చిన వెంటనే చక్కగా ఇలా వేడివేడిగా చికెన్ మటనే అని ఏముందండి, ఏది వండుకుంటే అదే ఆ రోజు చక్కగా చాలా, అంటే వండేది ఏదైనా సరే చక్కగా చాలా రుచిగా చక్కగా టేస్ట్గా మనం ఉప్పు కారాలు అన్ని చక్కగా ఏ కూర ఎలా ఉండాలి, ఏ టైంలో ఏది వండుకోవాలనేది మనకు తెలిసి ఉంటే కనుక చక్కగా మనం ఆ టైంలో అది వండుకుంటే దాన్ని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. సో ఇప్పుడు అయితే మనం చక్కగా మాటలో పడి కర్రీ సంగతి మర్చిపోతున్నాను. ఇప్పుడు ఈ తోటకూర ఉంది కదండి, తోటకూర కొంచెం ముదురుగా ఉందనమాట. సిమ్ పెట్టేసేసుకొని మనం సిమ్లో మగ్గనిద్దామండి. చక్కగా మగ్గిన తర్వాత మనం కారం యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకుందాము. ఓకేనా అండి, పాలు కాయాలి పిల్లల కోసం. మూత అయితే పెట్టేసేసుకుందాము.
ఆకుకూరలను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆకుకూరలు ఎక్కువగా తినండి, గుడ్లు ఎక్కువగా పెట్టండి పిల్లలకి, చాలా మంచిది. రైస్ కూడా పెట్టేశానండి, రైస్ కూడా ఉడుకుతుంది అనమాట. సో ఒక పక్కన రైస్ ఉడుకుతుంది, ఒక పక్కన కర్రీ అయిపోతుంది. ఎంతలోకి అయిపోతుందండి. హైరాణ పడిపోవడం కంటే చక్కగా సింపుల్గా చేసేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు ఫంక్షన్లు కానీ లేకపోతే సండేలు వచ్చినప్పుడు ఎలాగో హడావుడిగా చేసుకుంటా ఉంటాం అన్నమాట. మార్నింగ్ టిఫిన్స్ అని. ఆడవాళ్ళకి వంటగదే ప్రపంచం అనమాట. వాళ్ళు ఏ రోజు కూడా హైరాణ పడని రోజు అంటూ ఉండదు ఆడవాళ్ళు అనేది. సో తప్పదు కదండి అది కర్రీ అయితే ఉడకనిద్దామండి. సిమ్ పెట్టేసేసాను, మూత పెట్టాను, సిమ్ ఉడుకుతుంది. ఓకేనా, ఒకసారి చూసుకుందామా అండి? ఓకే అండి, ఒక్కసారి చూసుకుందాము. వావ్, చక్కగా మగ్గిపోయిందండి. తోటకూర కూడా చక్కగా మగ్గిందనమాట. ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి. చక్కగా పుల్లగా చాలా బాగుంటుందండి. స్పైసీ మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు, సరిపడా వేసుకోవచ్చు. నేనైతే కర్రీకి సరిపడా అయితే వేసాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుని ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఇది చక్కగా ఇలా కలిపేసేసుకుందాము. ఓకేనండి. చక్కగా స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. దీని మీద మనం కొత్తిమీర చక్కగా వేసుకుందాము. కడిగి మూత పెట్టేసేసేద్దాము. కొత్తిమీర అయితే వేసుకుందామండి. నేను మీకు చెప్పాను కదా, చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందోనండి మన కొత్తిమీర. చాలా నిజంగా అండి, అబద్ధం కాదు. నేను మీకు చూపించాలని మళ్ళీ తీసాను అనమాట. చూసారా, మనం ఇప్పుడు తీసుకున్నట్టుగానే ఉందనమాట, అంత ఫ్రెష్గా ఉంది. సో ఇది మనం ఒక్క గుప్పెడు ఇలా తీసుకుందాము. తీసుకొని మనం తోటకూర కడిగిన గిన్నె ఉంటుంది కదా, అందులో వేసుకొని కొత్తిమీరని అయితే కడిగేసేసుకుందాము. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారండి. ఇలా పెట్టుకుంటే కనుక నిజంగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను ప్రతి కర్రీలో వేస్తానండి కొత్తిమీర, కంపల్సరీగా వేస్తాను, ప్రతి కర్రీలో వేస్తానండి నేను. ఇప్పుడు ఇది మనం చక్కగా వాటర్ కింద కడిగేసేసుకున్నాము. ఎందుకంటేనండి వాళ్ళు మట్టిలో తీసుకునేది కదా. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసేసుకొని ఆపేసేసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, టైం తీసుకోదనమాట. ఇది కొత్తిమీర అయితే కడిగేసేసుకున్నాం కదా, చక్కగా వేసుకుందామండి. కొత్తిమీర ఏం ప్రాబ్లం ఉండదు, ఎంత వేసుకున్నా ఏం ప్రాబ్లం కాదు. మంచిది కొత్తిమీర అనేది. కొత్తిమీర చట్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా కలిపేసేసుకొని చక్కగా కర్రీ అంతా ఇలా దగ్గరకు చేసేసుకొని మళ్ళీ పైన కొంచెం వేసేసుకొని మనం ఒక 5 నిమిషాలు మూత కట్టేసేసేద్దామండి. కట్టేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎక్కువ టైం ఏం తీసుకోదనమాట. సో ఓకేనా అండి. సో చూసారు కండి, ఈరోజు వీడియో ఇదేనమాట. చాలా సింపుల్ గా అయిపోయే కర్రీ అనమాట అండి. కలగలిపిన ఆకుకూరల కర్రీ అనమాట. ఈరోజు కూర అనమాట. చుక్కకూర, తోటకూర చక్కగా కలిపి టమాటాలు, ఉల్లిపాయలు అన్ని వేసుకొని సింపుల్ గా అయిపోయే కర్రీ అనమాట అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే పుదీనా అనమాట. పుదీనా వేస్తే అసలు ఆ టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీరు నాకు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఇలాంటి మంచి రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకేనా అండి, బాయ్ అండి. అందరికి గుడ్ నైట్ అండి. అంటే ఇది నైట్ అనమాట, టైం వచ్చేసేసి 8 అవుతుంది అనమాట. సో అందుకే గుడ్ నైట్ చెప్పాను అనమాట. సో గుడ్ నైట్ అండి. ఇదండి ఈరోజు ఆకుకూరలు కలగలిపిన కూర. ఓకే, బాయ్.